And another major concept is microbiome. Totally neglected thing in the present scenario. అంటే మనం గమనిస్తూనే ఉంటాం, we see doctors writing antibiotics left and right, and already మనం చూస్తున్నాము మోస్ట్ ఆఫ్ ద యాంటీబయాటిక్స్కి రెసిస్టెన్స్ వచ్చేసింది. ఈవెన్ మెథిసిన్ రెసిస్టెంట్ బ్యాక్టీరియా వచ్చేసినాయి, టీబీకి కూడా ఆల్రెడీ మెడికేషన్కి రెసిస్టెన్స్ వచ్చేసింది. సో ఐ రియలీ థింక్ దట్ మైక్రోబయోమ్ ఇస్ మచ్ ఇంపార్టెంట్ అండ్ యు ఆర్ బెటర్ పర్సన్ టు టెల్ అబౌట్ దట్. సో మైక్రోబయోమ్ అంటే మనతో పాటు హ్యూమన్ బాడీ మనతో పాటు సహజీవనం చేస్తున్న కోట్ల బ్యాక్టీరియాలు, వైరసెస్, ఫంగై. సో అవన్నీ ఒక ఫైన్ బ్యాలెన్స్లో ఉంటాయి బాడీలో. కమెన్సెల్స్ ఎగ్జాక్ట్లీ. సో అవన్నీ మనతో పాటు మనం పుట్టినప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి. అరౌండ్ 3 years of age స్టెబిలైజ్ అవుతాయి. రెస్ట్ ఆఫ్ ద లైఫ్ దే ఆర్ అలాంగ్ విత్ అస్. సో అవి మన లోపల దే ఆర్ లివింగ్. వాటి మెటబాలిజం కానీ, అవి ఏం తింటున్నాయి, ఏవి ఎక్స్క్రీట్ చేస్తున్నాయి, సో ఎవ్రీథింగ్ ఈజ్ గోనా మేక్ అ డిఫరెన్స్ ఇన్ అవర్ బాడీ. మన బాడీలో ఉన్న న్యూరో ట్రాన్స్మిటర్స్ వాటి నుంచి వచ్చే సెక్రీషన్స్ నుండి సెక్రీట్ తీసుకొని మనము సింథసైజ్ చేసుకుంటాం న్యూట్రియంట్స్ వీ టేక్ ఫ్రమ్ దెమ్. సో ఇట్ ఈస్ డెఫినెట్లీ గోనా మేక్ అ డిఫరెన్స్ వెన్ యువర్ మైక్రోబయోమ్ ఇస్ నాట్ గుడ్. సో దాన్ని డిస్బయోసిస్ అంటాం. అంటే ఉండాల్సినవి లేవు, తక్కువ ఉన్నాయి ఆర్ ఎక్కువ ఉన్నాయి, ఏదన్నా ఒక కేటగిరీ ఎక్కువ అయినాయి. సో యూ మీన్ టు సే కెన్ వి ఫైండ్ అవుట్ త్రూ ఎనీ మెథడ్ దట్ ఎంత డిస్బయోసిస్ వచ్చింది ఒక వ్యక్తికి? So you need to say that kind of tests are available? Yes, exactly. So we have something called gut microbiome testing. అంటే స్టూల్ శాంపిల్ తీసుకొని మనం టెస్టింగ్ కి పంపిస్తాం, అది టెస్ట్ చేస్తారు. సో దాంట్లో రిచ్ ఇండెక్స్ అంటాము, షానాన్ ఇండెక్స్ ఆర్ ఆల్ఫా డైవర్సిటీ స్కోర్స్ అంటాం. సో దెర్ ఇస్ అ రేంజ్. ఇక్కడ నుంచి ఇక్కడికి ఉంటే నార్మల్, ఈ రేంజ్ లో ఉంటే అబ్నార్మల్, తక్కువ ఉంటే యు ఆర్ హ్యావింగ్ డిస్బయోసిస్. దీన్ని చిన్నగా సింపుల్ గా చెప్పాలంటే ఐ గివ్ యూ వన్ ఎగ్జాంపుల్. సపోజ్ యు ఆర్ హ్యావింగ్ పెద్ద మ్యాన్షన్ అనుకోండి, దట్ ఈస్ యువర్ బాడీ. ఒక పెద్ద ఇల్లు ఉంది, ప్యాలెస్. ఓకే, దెన్ మీకు ఒక 1000 సర్వెంట్స్ ఉన్నారు అనుకోండి. యు ఆర్ ద ఓనర్, యూ హ్యావ్ 1000 సర్వెంట్స్ ఇన్ యువర్ హౌస్. ఒక్కొక్కరు ఒక్కొక్క పనికి అసైన్ చేసి ఉన్నారు. ఇమాజిన్ 10 of them are going on a leave or they have just escaped or abandoned your mansion, palace వదిలేసి వెళ్ళిపోయారు. అప్పుడు ఆ 10 members చేసే పనులన్నీ ఏమవుతాయి? ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం అక్యుములేట్ అయిపోతాయి. దట్ ఈస్ వెన్ డిసీజెస్ స్టార్ట్. అగైన్ యువర్ గట్ మైక్రోబయోమ్ డిస్బయోసిస్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం లీడ్స్ టు డిసీజ్. మేక్స్ టోటల్ సెన్స్. నౌ మీరు ఇప్పుడు చెప్పారు మైక్రోబయోమ్ మనం సేవ్ చేసుకోవాలి బికాస్ దట్ ఈస్ వాట్ స్టేస్ విత్ అస్. మనం స్టార్టింగ్ నుంచి మనం పుట్టిన తర్వాత 3 సంవత్సరాల తర్వాత నుంచి ఇట్ స్టేస్ విత్ అస్ అని. దిస్ వాట్ మీరు చెప్పిన దాన్ని బట్టి. ఇప్పుడు దాన్ని ఏమైనా టెస్ట్ చేయొచ్చా? డిస్బయోసిస్ ఏమైనా టెస్ట్ చేయొచ్చా అంటే మీరు అన్నది ఏంటి అంటే స్టూల్ శాంపిల్ టెస్ట్ చేస్తే తెలుస్తుంది. గట్ మైక్రోబ్ని టెస్ట్ చేసాం, అలాగే అదర్ పార్ట్స్ ఆఫ్ ద బాడీలో కూడా మైక్రోబయోమ్ని టెస్ట్ చేయొచ్చా? ఆర్ డస్ ఇట్ రియలీ మేక్ సెన్స్ ఇన్ ద అదర్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ ఆర్ గట్ మైక్రోబయోమ్ మాత్రమే సిగ్నిఫికెంట్ రోల్ ప్లే చేస్తుందా? మెజారిటీ ఆఫ్ ద మైక్రోబయోమ్ రెస్ట్స్ ఇన్ ద గట్. ఓకే. అదర్వైజ్ విమెన్ లో వెజైనల్ మైక్రోబయోమ్ కూడా అంటాము. అండ్ స్కిన్ పైన వీ హ్యావ్ స్కిన్ మైక్రోబయోటా. మౌత్ లో ఉన్నదాన్ని మాత్రం ఓరల్ మైక్రోబయోమ్ అంటాం. సో ఎస్, దే ఆల్ డూ డెఫినెట్లీ ప్లే అ రోల్. మనము స్కిన్ పైన అప్లై చేసే ప్రోడక్ట్స్ క్యాన్ ఎఫెక్ట్ యువర్ మైక్రోబయోమ్. Yes, I particularly know about this. And in infertility cases, vaginal microbiome is being tested.